హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది సండే రోజు వ్లాగ్ అండి. ఇప్పుడే లేచి స్నానం చేశాను. ఇప్పుడు టైం 10 అవుతుంది. ఇంత ప్రశాంతంగా ఈ మధ్య కాలంలో పడుకొని ఇదే ఫస్ట్ టైం. అంటే కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఇంకా ఇంత టైం తీసుకున్నాను. అంటే హెల్త్ బాగోలేకపోవడం అంటే అమ్మాయిలకు ఉండే ప్రాబ్లమ్సే ఎప్పుడు. సో కానీ ఈరోజు హ్యాపీగా పడుకోవడానికి రీజన్ మా అమ్మ ఉంది కాబట్టి హాయిగా ఇంకా నేను లేచినా లేకపోయినా పిల్లలకి ఏ లోటు ఉండదు, మనకు కూడా ఏ లోటు ఉండదు అని ఒక ధీమాతో హాయిగా పడుకున్నాను. ఇంక ఎవరున్నా సరే మనం పడుకున్నా మనమే లేచి చెయ్యాలి వాళ్ళకి కూడా. కానీ అమ్ముంటే ఆ కంఫర్టే వేరే కదా! సో, అట్లా అంటే మనల్ని బాగా అర్థం చేసుకుంటది. అన్ని విధాలా మనకు తోడుగా ఉంటది నిజంగానే. ఈరోజైతే నేను చక్కగా రెడీ అయిపోయాను. అండ్ చూసారా, ఇడ్లీ కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టేసింది. నేను అక్కడికొస్తానమ్మా అంటే కూడా సో, ఇక్కడికే తీసుకొచ్చి పెట్టేసిందన్నమాట. అది అమ్ముంటే. ఇంకొచ్చేసాను. ఇగోండి ఆల్రెడీ మా వాళ్ళందరూ లేసారు. వాళ్ళందరూ కూడా బ్రేక్‌ఫాస్ట్‌లు చేశారు. స్నానాలు ఇంకా చేయలేదన్నమాట. నేను మాత్రం స్నానం చేసుకొని వచ్చానింకా. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా మేము బయటెళ్ళాలి. ఈరోజు మీకు వీడియోలో బోలెడన్ని విషయాలు షేర్ చేస్తాను. నిన్ననే చర్చ్‌కెళ్ళిపోయి వచ్చేసామండి. సాటర్డేనే చర్చ్‌కెళ్ళాం ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి. ఇంకా ఈరోజు మార్నింగ్ వెళ్ళలేదు. ఎందుకంటే హరి ఈరోజు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి చెన్నై వెళ్ళిపోతున్నారండి. సో మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి చెన్నై వెళ్ళిపోతున్నారు. చెప్తాను అన్ని డీటెయిల్స్ నేను మీకు. ప్రశాంతంగా టిఫిన్ చేద్దాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. డైలీ 8:30 లోపల తినేస్తాను. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఆలస్యం, నేను తినేస్తాను బ్రేక్ఫాస్ట్. కొంచెం ఈరోజు లేట్ అయిపోయింది. కొంచెం కాదు, చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇడ్లీ తినేసి ప్రశాంతంగా హరిగారికి బ్యాగ్ సర్దాలి. బాగున్నారండి? నేను కూడా చాలా బాగానే ఉన్నాను. రోజులైతే బాగున్నాను. నిజం చెప్పాలంటే ఇక నుంచి ఎట్లుంటానో నాకే అర్థం కావట్లేదు. హరి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారండి. 3 ఇయర్స్ ఇంట్లోనే ఉండేసరికి, ఇంతకు ముందు కూడా ఎప్పుడు తను ఇంట్లోనే ఉన్న ఫీలింగ్ ఉండేది. ఫస్ట్ టైం తను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కూడా ఇంత బాధ అనిపించలేదు. ఆఫీస్కి వెళ్ళడానికి ఎందుకు మీరు అంతలా ఫీల్ అవుతున్నారు అనుకోవచ్చు. ఇక్కడే ఉండి ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ నైట్ రావడానికి, లేకపోతే నైట్ వెళ్ళి మార్నింగ్ రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే వేరే చోటకు వెళ్ళిపోవడానికి ఎంత బాధ అనిపిస్తుందో అది ఆ పెయిన్ అనుభవించే వాళ్ళే తెలుస్తుంది కదా. అదే అయితే ఆఫీస్ చెన్నై అన్నమాట లొకేషన్, జాబ్ లొకేషన్. సో మీలో చాలామందికి తెలుసు, నా బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకైతే. లాస్ట్ టైం 3 years బ్యాక్ తను ఆఫీస్కి పంపిస్తున్నప్పుడే కొంచెం చాలా ఎమోషనల్ అయిపోయాను. దిగులనిపించి, అంటే ఎప్పుడు అంత వేరువేరుగా లేమన్నమాట అందరూ. కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఈ కరోనా నా కోసమే వచ్చిందేమో అన్నట్లు మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది ఫీల్ అయ్యారు అలాగా. ఎందుకంటే హరి అన్న నీ దగ్గర వస్తున్నారు హ్యాపీగా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు, లేకపోతే నువ్వు ఎట్లుంటావో, లేకపోతే నువ్వు ఎలా ఉంటావో మాకు తెలుసు అని చెప్పి. అంతకనంగా నేను కంప్లీట్గా డిపెండెంట్ అన్నమాట హరి మీద. నేను అసలు ఏవి కూడా చేసుకోలేను. అన్నిట్లో నాకు హరి ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ప్రతి పనిలో, ప్రతి చోట, ప్రతి షూట్కి కానీ లేకపోతే దేనికైనా. ఈ మధ్య కొంచెం నేను ట్రైపాడ్కి పెట్టుకుని అలవాటు చేసుకోవడం ఇట్లా జరుగుతుంది. కానీ చాలా షూట్లకి అయితే నాకు చాలా షూట్స్కి అయితే నాకు హరి లేకుండా అసలు నేను, అంటే హరి హెల్ప్ లేకుండా చేసుకోలేను. ఈవెన్ వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికైనా, సరుకులు తెచ్చుకోవడానికైనా, ఎక్కడికైనా బయట అవుట్డోర్ షూట్స్కి వెళ్ళాలన్నా, దేనికైనా సరే నేను ఒక్కదాన్ని వెళ్ళలేనన్నమాట. కానీ ఇక్కడ నుండి నేను ఒక 2 months వరకు నేనే చేసుకోవాలి అవన్నీ కూడా. సో హరి 3 years తర్వాత ఆఫీస్కి వెళ్తున్నారన్నమాట ఈరోజు. లాస్ట్ 2 weeksగా వెళ్ళాల్సింది, అంటే జాన్ ఫస్ట్ వీక్లోనే వెళ్ళాల్సింది. బట్ మమ్మల్ని వదిలి వెళ్ళలేక తను కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి తోడు ఏంటంటే మా అమ్మోళ్ళు వస్తే కానీ పోనని కూర్చున్నాడు అన్నమాట. మమ్మల్ని వదిలేసి ఒంటరిగా వెళ్ళడానికి తనకు మనసు రాలేదు. ఇంక మా అమ్మ మొత్తానికి పాపం పనులన్నీ ఆపుకొని ఇంక వెళ్ళకపోతే పోడేమో ఆఫీస్కి అని చెప్పి ఇంకా బయలుదేరి వచ్చిందన్నమాట. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా బయలుదేరుతున్నాడు. ఎందుకు అక్క వందలే చూసుకుంటుంది మంచిగా అన్నీ అని.
కానీ ఎవరున్నా హరీ లేని లోటైతే ఉంటదిగా నాకు. సో, అలా కొంచెం దిగులుగానే అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బట్టలవి సర్దుతుంటే నిజం చెప్పాలంటే ఏడుపొస్తుంది. నిన్ననే హరి ఒట్టేయించుకున్నారు. నా మీద ఒట్టు ఏడవద్దు అని. అంటే నిన్నంతా కొంచెం ఎమోషనల్ అయిపోయానన్నమాట. అట్లా దిగులనిపిస్తుంది. నువ్వే ఏడిస్తే పిల్లలు ఇంకా ఏడుస్తారు అని చెప్పి అంటున్నారు. ఏం కాదు 2 మంత్స్ తర్వాత వచ్చేస్తాను. అప్పుడు మళ్ళీ హైదరాబాద్ లొకేషన్ తీసుకుంటాను అని చెప్పారు. చూడాలి దేవుని కృప. తొందరగా హైదరాబాద్ లొకేషన్ మారిస్తే నాకు ఈ బాధ ఉండదు. అప్పుడైతే అప్పుడు వేరండి. అంటే అప్పుడు జాబ్ లొకేషన్ చెన్నైకి వెళ్తున్నప్పుడు వేరు. మా ప్లాన్స్ అన్నీ వేరుండే. మేము అట్టే వెళ్ళిపోదాం. అప్పుడు నాన్నకు కూడా కొంచెం హెల్త్ బాగోలేదు. అప్పుడే సర్జరీ అయిండే. సో, నాన్నకు కూడా బాగాలేదు కాబట్టి అక్కడ ఉండడమే కొంచెం మేలు. ఎప్పుడైనా మనం చెన్నై నుండి మా ఊరికి దగ్గరన్నమాట. అంటే సూలూరుపేటకి 1 అవర్ జర్నీ. ఎప్పుడైనా సరే రావచ్చు. ఎప్పుడైనా అమ్మోళ్ళైనా అక్కడికి రావచ్చు. అట్లా మారుదాంలే అనుకున్నాం. పిల్లల్ని స్కూల్ అక్కడ వేద్దామని. బట్ ఇప్పుడిప్పుడే వీళ్ళు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ మంచిగా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళితే అక్కడ సెట్ అవ్వడానికి తమిళ్ కదా లాంగ్వేజ్. సెట్ అవ్వడానికి చాలా టైమే పడుతుంది. ఇంక మళ్ళీ ప్లాన్లన్నీ ఎందుకు గందరగోళం చేసుకోవడం ఎట్లా అని చెప్పి లాస్ట్ టైమే ఇంకా డిసైడ్ అయ్యి నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళి జాబ్ చేసుకో అని చెప్పి ధైర్యంగా పంపించేశాను. కానీ ఇప్పుడైతే అంత ధైర్యం రావట్లేదు నిజం చెప్పాలంటే. నవ్వుతున్నాను కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడే బట్టలన్నీ ఐరన్ చేసుకొని వచ్చారు. ఇంకా కొన్ని సరుకులు అవి తెచ్చుకోవాలండి. అంటే తనకి షాంపూ, కండిషనర్ ఇవన్నీ కూడా ఏమీ పెట్టలేదన్నమాట. అన్నీ ఓపెన్ చేసేసిన బాక్సులు ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి డీమార్ట్కి కొన్ని సరుకులు తెచ్చుకోవాలి ఇంట్లోకి. దాంతోపాటు హరికి ఏమేమి కావాలో కూడా తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడే నిన్న ఐరన్కి ఇచ్చారు బట్టలు. సో ఇవన్నీ తీసుకొని వచ్చారు. తన బ్యాగ్ అంతా కూడా మనం చక్కగా ప్యాక్ చేద్దాం. దిగులు అనిపిస్తుందండి నిజం చెప్పాలంటే. బ్యాగ్ ప్యాక్ చేయడానికి మనసు రావట్లేదు. లాస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా రావాలంట, నేను వెళ్ళిపోవాలంట అన్నప్పుడు కరోనా వచ్చేసిందంట, థర్డ్ వేవ్ అనేసరికి. నిజం చెప్పాలంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. పోన్లే ఇంకొక 1 year ఉంటారేమో ఇంట్లో అని. అంత స్వార్థపర్రాలు అయిపోయినా. ఏమైనా కొంచెం కష్టం. 8 o'clockకి పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా లోన్లీగా ఉండాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే అమ్మున్నారు, దాని గురించి కాదు. మళ్ళీ 3 years తర్వాత చిన్నపిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటే ఏడుపు వస్తుంది చూడు తల్లికి, అట్లా వస్తుంది నాకు. హరిని స్కూల్కి, హరిని ఆఫీస్కి పంపాలంటే. తను అక్కడ రూమ్లో ఉంటారు, వంట చేసుకోవడం అసలు కంప్లీట్గా మర్చిపోయారు. ఇంతకుముందన్న చక్కగా పప్పు అవి చేసుకునేవాళ్ళు, కానీ ఈ 3 yearsగా తన ఆఫీస్ వర్క్, ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎంత కష్టపడతారో మనం చూస్తా. ఉల్లిపాయలు టమాటాలు కట్ చేయించుకోవడమే తప్పితే వంట చేయించుకోవడం అట్లాంటివి ఇప్పుడు చాలా వరకు తగ్గించేసాము. ఇంక అన్నీ నేనే చేసి పెట్టడం అట్లా. మళ్ళీ ఇప్పుడు ఇంకా తను కొత్తగా చేసుకోవాలంటే కొంచెం కష్టం. పికిల్స్ అవి పెడదామంటే ఇంకా ఈ టైంలో ఇంకో నేను పెట్టకూడదు. ఒక 3 days 4 days నుంచి కొంచెం బిజీగా ఉన్నాము. రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాము, నిన్న మళ్ళీ సాటర్డే చర్చ్కి వెళ్ళాము. ఆ టైమే సరిపోయింది అన్నమాట. అమ్మోళ్ళు వచ్చినప్పటి నుంచి ఎక్కడో ఒక దగ్గర బయట తిరుగుతూనే ఉన్నాం అటు ఇటు. తను వచ్చాక సర్దడం బెటర్ ఏమో. ఇవన్నీ కూడా కొన్ని కొత్త బట్టలు ఉన్నాయండి. లాస్ట్ టైమే షాపింగ్ అనేది చేసామన్నమాట. అంటే ఆ వీక్ వెళ్ళిపోతానని చెప్పారు, అందుకని అప్పుడే మేము రిలయన్స్లో షాపింగ్ అనేది చేసాము. నేనైతే ఇక్కడ తీసి పెడతాను. హరి వచ్చాక ఏమేమి బట్టలు పెట్టమంటారు, ఏమేమి వద్దంటారు చూసుకొని దాన్ని బట్టి సర్దుతానండి. అదే కొంచెం బెటర్. మళ్ళీ సర్దేశాక అవి వద్దు ఇవి వద్దు అంటారు. మా అమ్మకే ఏడుపు వస్తుందంట, మరి నాకు ఇంకెంత ఏడుపు రావాలి. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఈరోజు చికెన్ చేస్తున్నానండి, సండే కాబట్టి. ఇంకా రైస్ పెట్టేశాను. మామూలుగా అయితే బగారా రైస్ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ ఎందుకో వద్దనిపించేసి రైస్ పెట్టేసి చికెన్ కర్రీ చేసేస్తున్నాను సింపుల్గా. అండ్ వంట చేసేసి టకటక
డీమార్ట్‌కెళ్ళాలి. హరికి కావాల్సినవన్నీ కూడా షాపింగ్ చేయాలన్నమాట లాస్ట్ మినిట్‌వి. అంటే ఉన్నవన్నీ ఎందుకులే అని చెప్పి అన్నీ కొత్తవే పంపిద్దాం అని చెప్పేసి ఇంకా షాపింగ్ అనేది చేస్తున్నానన్నమాట. సో, చికెన్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ మినిట్ షాపింగ్ కోసం వెళ్తున్నామండి. మా తోకొచ్చింది మా తోక. మా తోక వల్ల కారు వేసుకున్నాం. మంచి పని అయింది. లేకపోతే అప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టుంది ఎండ బయట వచ్చాక. అయిపోయిందండి షాపింగ్. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడే 3 అయింది. హరికి బిల్లు తక్కువైందంట. 6000 అయిందండి బిల్లు. మామూలుగా అమూల్య వస్తే 10,000 కంప్లైంట్ కాదు, నెసరీ థింగ్స్. ఈసారి నా కోసం అంటూ ఒక్కటి కూడా తీసుకోలే. అన్ని నీ కోసమే షాపింగ్. అవి టమాటాలు తీసుకోను ఇక్కడ వాళ్ళ దగ్గర. అసలు భలే కాస్ట్ తెలుసా. మొన్న టమాటాలు మామూలుగా అన్ని చోట్ల కేజీ 20 రూపీస్ ఏమో ఉన్నాయండి. 50కేమో 4 kgs ఇస్తున్నారు కదా. వాళ్ళ దగ్గర కేజీ 100 రూపీస్ అంట. సారీ 50 రూపీస్ అంట కేజీ. అందరు 4 ఇస్తున్నారు కదా అని అంటే అక్కడే తీసుకోండి. ఏం లేవు తీసుకోవాల్సినవి. ఉన్నాయిగా, అమ్మలు తెచ్చాను. యాపిల్, ఆరెంజ్ అన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి. వెజిటేబుల్స్లో టమాటాలు అయిపోయినాయి. వచ్చేసామండి ఇంటికి. ఇంటికి వచ్చేసి హరికి ఏమేమైతే షాపింగ్ చేసామో డిమార్ట్ నుండి అవన్నీ కూడా సపరేట్ చేశాను. అండ్ రాగానే అన్నం తినేసాం, లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఈ రూమ్లోకి వచ్చేసాను. ఇంకా బ్యాగ్ సర్దేద్దాం ఫాస్ట్గా. హరి లేకుండా సర్దలేమండి, అందుకోసం అని చెప్పి ఉంచా అన్నమాట. ఎందుకంటే ఇవి వద్దు, అవి కావాలి, ఇవి పెట్టు, అవి పెట్టలేదు, ఇట్లా అడుగుతూ ఉంటారు. తను ఉన్నారనుకోండి అప్పుడు చక్కగా మనం ప్యాక్ చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి ఇంకా తను ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేశాను అన్నమాట. హ్యాపీ కదరా నువ్వు? పొద్దున్నే లేచి టమాటాలు కట్ చేయక్కర్లేదు, ఉల్లిపాయలు కట్ చేయక్కర్లేదు. అరే 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 బెల్ల ఎవరు కొడుతున్నారు చూడు, పో అంటే పోనక్కర్లేదు. అబ్బా సరే అయితే ఫాస్ట్గా చెప్పు ఏమేమి పెట్టాలి. షర్ట్లన్నీ పెట్టేయాలా? వైట్ షర్ట్ వద్దా పెట్టాలా?
సర్దేశానండి. బ్యాగ్ అంతా కూడా ప్యాక్ చేశాననమాట. ఇది మా పైన ఉన్న రోజా మొక్కలోకి పూసిన పువ్వు. సో, కోసుకొచ్చింది అమ్మ ఎళ్లి. అండ్ ఇదొచ్చేసి ఇంకా నైట్‌కి దోస వేస్తున్నాను. చికెన్ ఉంది. అందుకోసం అని చెప్పేసి కొంచెం దోస వేస్తున్నానన్నమాట. హరి కూడా రెడీ అయిపోయారు. డిన్నర్ చేసేసి ఇంకా స్టార్ట్ అవుతారన్నమాట. దాంట్లో పెడిరా మ్యూజిక్ తీసుకుంటే ఏంది ఇక్కడ నైట్ అండి లక్కీ, లవ్లీ మాత్రం చాలా తెలివైన పిల్లలండి. కొంచెం బాధున్నా అసలు మనసులోనే దాసుకున్నారన్నమాట. నేను మాత్రం పైకి చూపించేయాల్సొచ్చింది. వాళ్ళకంటే నిజంగా చెప్పాలంటే ఎక్కువ నాకే దిగులుంటది. అట్లా ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళుంటారు. అండ్ ఆర్మీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు ఇంకా రకరకాలుగా. బట్ అది వాళ్ళ సిచ్యువేషను, ఇది నా సిచ్యువేషను, ఇది నా వ్యక్తిత్వం. నేనైతే ఉండలేకపోతున్నాను. అందుకనే ఈ ఎమోషన్. 2 నెలలు ఏం చేస్తాను తప్పదు. డాడీ మళ్ళీ ఫీల్ అవుతారు మమ్మీ ఇక్కడ చూపాడు అక్కడ అలా నన్ను సర్దు చెప్తూనే మా అమ్మ కూడా ఏడుస్తున్నారు అక్కడ. అండ్ ఇక్కడ పిల్లలు మాత్రం హ్యాపీగా ట్రై చేస్తారు. పోమ్మా మొత్తానికి హరి ఆటో వచ్చేసింది. సరా లక్కీ సరేనాక నేను సరే వేస్తా బాయ్. వాళ్ళ డాడీ వెళ్ళగానే లవ్లీ ఏడుస్తుంది చూడండి అక్కడ. చాలా డల్ అయిపోయారు ఇద్దరు పిల్లలు. అంటే 3 ఇయర్స్ బాగా అలవాటు పడిపోయాం కదా ఇంట్లోనే, ఇంకే వేరే ప్రపంచమే లేకుండా. అందుకే ఈ ఎమోషన్ అంతా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.